లక్షల్లో లబ్ధిదారులుంటే ఏదో కొద్ది మందికి మాత్రమే పింఛన్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు, పింఛన్ ఇస్తున్నాం కదా అని వృద్ధులను ముప్పు తిప్పలు పెడుతోంది. వృద్ధులన్న కనికరం కూడా లేకుండా లబ్ధిదారులను మండు టెండకు నిలబెట్టి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది ఏపీ సర్కార్. మండు టెండలో పండుటాకులు, పింఛన్ కోసం వృద్ధుల పడిగాపులు, గంటల కొద్దీ నిరీక్షణ. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పింఛన్ల పంపిణీ తీరిది. ఇంటికే పింఛన్లు వస్తాయన్న చంద్రబాబు మాటలు ఆచరణలో అమలవుతున్న తీరుకు నిలువెత్తు నిదర్శనమిది. నడవటానికే ఇబ్బంది పడే వయసు పింఛన్ లబ్ధిదారులది. అలాంటి పండుటాకులను ఎండలో నిలబెట్టి మరీ పింఛన్లు ఇస్తున్నారు. కొందరినైతే పింఛన్ కోసం మిట్ట మధ్యాహ్నం రమ్మని చెప్తున్నారు. శ్రీకాళహస్తిలోని బహదూర్పేట పోస్టాఫీస్ వద్ద పింఛన్లు ఇస్తున్న తీరిది. 20 అంటే 20 మందికి పింఛన్లు ఇచ్చేసరికి సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు. ఎండ వేడిమిని ఓర్చుకుని నిరీక్షిస్తేనే పింఛన్, లేదంటే అంతే. ఇంటికొచ్చి ఇవ్వడం దేవుడెరుగు. పడిగాపులు పడకుండా చూస్తే చాలంటున్నారు ఈ వృద్ధులు.